పవిత్ర శ్రావణ మాస వేళ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలోని 1వ వార్డులో వెలిసిన శ్రీ రామలింగ సమేత చౌడేశ్వరి ఆలయంలో మంగళవారం నాడు సామూహిక మంగళగౌరి వ్రతం అత్యంత వైభవంగా జరిగింది. కప్పలదొడ్డి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలలో స్థానిక మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కుటుంబ సంక్షేమం, సకల సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటూ అమ్మవారికి ప్రత్యేక పూజలు, నోములు ఆచరించారు. సాంప్రదాయాలను కాపాడేందుకు ఈ సామూహిక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకలతో ఆలయ ప్రాంగణమంతా భక్తజన సందోహంతో కోలాహలంగా మారింది. భక్త మహేశులందరకు నమస్కారము. మన కప్పలదొడ్లో 1వ వార్డులో శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవస్థానం అందున ఈరోజు అనగా 25వ తారీఖు 8వ నెల 2026 మంగళవారం నాడు ఈరోజు ఉదయం శ్రీ మంగళగౌరి వ్రతం సామూహికంగా జరిపించడం జరిగిందయ్యా. ఈ మంగళగౌరి వ్రతం ఏమనగా అందరి సౌభాగ్యానికి పసుపు కుంకుమలకు సంబంధించింది నాయన. ఈ మంగళగౌరి చేసిన వారందరూ కూడా ముత్తైదుగా స్వామివారి శివైక్యం చెందుతారని ఆనవాయితీ నుంచి వస్తున్న ఆచారంగా ఉంది నాన్న. ఈ మంగళగౌరి వ్రతం చేసిన వారికి సౌభాగ్యము కానీ, పసుపు కుంకాలు కానీ, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కానీ, అష్టైశ్వర్య భోగభాగ్యాలు, సిరి సంపదలతో వర్ధిల్లుతారని, అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఇంకా అనేకమైన సమస్యలతో బాధపడుతున్నవారు, ఇంకా ఏదైనా సరే, ఏ సమస్య ఉన్నా సరే అందరూ కూడా భార్యాభర్తలు ముందుగా ఏమిటంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికి ఆ స్వామివారు అనుగ్రహించిన ఆ స్వామివారి దగ్గరే వరం పొందినటువంటి పార్వతీదేవి మంగళగౌరిగా అవతారం ఎత్తి ప్రతి స్త్రీ చేత కూడా సుమంగలిగా, ప్రతి స్త్రీ కూడా సుమంగలిగానే శివైక్యం అవ్వాలని ఆ అమ్మవారు స్వామివారిని కోరుకుని ఇలాంటి మంగళగౌరి వ్రతాన్ని ఆ స్వామివారి దగ్గర నుంచి అనుగ్రహం పొంది వరాన్ని పొందింది. ఈ మంగళగౌరి వ్రతం ఏ స్త్రీ అయితే పూజా కార్యక్రమం చేసిందో ఆ స్త్రీకి ప్రతి చాట కూడా సౌభాగ్యంగా ఉండి అన్ని అష్టైశ్వర్య భోగభాగ్యాలు చెంది, అదేవిధంగా ప్రాప్తికి అంతా కూడా పూర్తయిన తర్వాత కాలప్రమేతంగా సుమంగలిగా లింగైక్యం చెందిద్దని పెద్దలు చెబుతూ ఉన్నారు. ఈ మంగళగౌరి వ్రతం చేసిన వారికి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయని. ఆగస్టు నెల మంగళవారం నాడు శ్రీ మంగళగౌరి వ్రతం కప్పలదొడ్డి సామూహిక మంగళగౌరి వ్రతం కప్పలదొడ్డి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 1వ వార్డు దేవస్థానం వద్ద నిర్వహించడం ఎంతో శుభపరిణామంగా భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ ఈ యొక్క కార్యక్రమం శుభం జరగాలని ఆశిస్తూ మరిన్ని కార్యక్రమాలు దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు ఉన్నతంగా చేయాలని ఆశిస్తూ ఆ భగవంతుని యొక్క కృప ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ నమస్కారం. కప్పలదొడ్డి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కప్పలదొడ్డి 1వ వార్డు శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవస్థానం నందు మంగళగౌరి వ్రతం సామూహిక మంగళగౌరి వ్రతం శుభప్రదంగా నిర్వహించడం జరిగింది. అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.